మన సబ్స్క్రైబర్ ఒకరు సాయి సౌమ్య గారు అడిగారు ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ చెప్పమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నేను ఈ అనాలిసిస్ నాకు కనిపించిన నాకు నేను నేర్చుకున్న విధానాన్ని బట్టి చెప్తున్నాను. దీన్ని బేస్ చేసి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. కేవలం మీకు ఉపయోగపడుతుందేమో చెక్ చేయండి ఒకసారి. సో ఈ ఎన్ఐఐటి స్టాక్ని మనం చూసినట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. నేను ఫస్ట్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫస్ట్ బ్రేక్అవుట్ అయ్యింది, మళ్ళీ అది కిందికి వచ్చేసింది. ఆ బ్రేక్అవుట్ అనేది సస్టైన్ అవ్వకుండా మార్కెట్ అనేది కిందికి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఈ లోయర్లో ప్యాటర్న్ ఏర్పాటు చేస్తుందా, లోయర్లో ప్యాటర్న్ ఫామ్ చేస్తుందా, లేదా ఇక్కడనే మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి ఇలా పైకి వెళ్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది యాజ్ ఏ ఇన్వెస్టర్గా. యాజ్ ఏ ఇన్వెస్టర్గా. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చినా లేదా డైలీ టైం ఫ్రేమ్కి వచ్చినా మీరు వాల్యూమ్స్ చూసినట్లయితే ఒక మంచి స్పైక్ వస్తుంది. వాల్యూమ్లో ఒక మంచి స్పైక్ అయితే వస్తుంది. ప్రతిసారి కూడా వాల్యూమ్లో ఒక స్పైక్ వస్తుంది. ఈ స్పైక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్యూమ్స్ అనేటివి డ్రై అయిపోతున్నాయి. స్పైక్ రావడం, డ్రై అవ్వడం. ఒక్క నిమిషం. ఇలా వాల్యూమ్ స్పైక్ వచ్చేసి డ్రై అయిపోతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ డే టైం ఫ్రేమ్లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ మీరు వీక్లీలో చూసుకున్నా కూడా వాల్యూమ్స్ అనేటివి స్పైక్ అయి డ్రై అవుతున్నాయి. సో యాజ్ పర్ వాల్యూమ్ థియరీ నాకు మా గురువులు నేర్పించింది ఏంటంటే, ఒకసారి వాల్యూమ్ స్పైక్ అయినప్పుడు బయ్యర్స్ వస్తారు, తర్వాత దాంట్లో డ్రై అవుతారు. అంటే లిక్విడిటీ కోసం ఇక్కడ అంటే అక్విజిషన్ అంటారు కదా, ఆ స్టాక్ని అక్వైర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి మళ్ళీ వాల్యూమ్ వచ్చిందంటే స్టాక్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మార్కెట్ ఇన్ డెసిషన్ మోడ్లో ఉంది యాజ్ ఏ ఇన్వెస్టర్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాండిల్స్ కూడా డే టైం ఫ్రేమ్లో కూడా అన్నీ కూడా ఇన్ డెసిషన్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఈ లెవెల్ బ్రేక్ చేసి ఏదైతే ఈ గ్రీన్ జోన్ కనబడుతుంది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేసి మంచి బుల్లిష్ క్యాండిల్ విత్ వాల్యూమ్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఈ క్యాండిల్స్ అనేటివి ఇలాగే ఫాలో అవుతూ ఈ బ్లూ కలర్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్కి కింద క్లోజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా స్టాక్ అనేది లోయర్లో ఫామ్ చేస్తుంది. స్టాక్ అనేది లోయర్లోస్ ఫామ్ చేస్తుందని అర్థం చేసుకోవాలంటే అక్కడ నుంచి ఒక ట్రెండ్ అనేది రివర్స్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, కింద పడిపోతుందా అని అంటే చెప్పలేము, కింద పడుద్దని చెప్పలేము, కానీ చాలా రోజులు ఇక్కడే స్ట్రక్ అవుతుంది. స్టాక్ అనేది చాలా రోజులు ఇక్కడే స్ట్రక్ అయ్యి పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఓకే అండి, ఇది నా అనాలిసిస్. నాకు ఇలా అనిపించింది, మీకు ఇంకోలా కనిపించవచ్చు, లేదా ఇంకొక ట్యూటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకోలా చెప్పొచ్చు. కాకుంటే ఇది మీ లెర్నింగ్కి ఏమైనా హెల్ప్ అవుతుంటే కనుక లైక్ చేయండి, ఇంకా నేర్చుకుందాం.